అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవత అధిష్టాన దేవత. అందువల్ల ప్రారంభ కాలంలో కృష్ణుణ్ణి జగద్గురువుని ఒక్కసారి తలుచుకుందాం. చెప్పండి అందరూ కూడా. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. పరీక్షిత్తు అనేటటువంటి మహాత్ముడు బాల్యం నుంచి కృష్ణ భక్తుడు. కడుపులో ఉండగా కృష్ణుడిని చూశాడు, పుట్టి పుట్టగానే పరమాత్మను చూశాడు. పరమాత్ముడిని నిరంతరం ధ్యానం చేసినవాడు. అన్నిటికీ మించి ధర్మరాజు వంటి మహానుభావుని చేత పట్టాభిషేకం చేయించుకున్నవాడు. ప్రపంచమంతా ధర్మరాజు యొక్క ధర్మాన్ని నిరంతరం ప్రశంసించేది. అటువంటి ధర్మరాజు స్వయముగా కిరీటం పరీక్షిత్తు శిరస్సు మీద పెట్టాడు. అందుకే అతడు భాగ్యవంతుడయ్యాడు. ఎవడు భాగ్యవంతుడు? బ్రతికొండగా హరినామస్మరణ చెయ్యాలి, మరణించేటప్పుడు హరికథలు వింటూ హరిస్మరణపూర్వకంగా శరీరం విడిచిపెట్టాలి. హరినామస్మరణపూర్వకముగా శరీరం విడిచిపెట్టిన మహాయోగ జాతకుడు పరీక్షిత్తు. ఆ మహాత్ముడు పరిపాలన చేస్తున్న కాలంలో వేటకు వెళ్ళాడని చెప్పానే పొద్దున్న. దానికి ఒక కారణం ఉన్నది. అది సామాన్యమైన వేట కాదు. అది ఆయన పరిపాలనకు వచ్చిన రోజుల్లో కొత్తగా కలిపురుషుడు ఈ ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద ఉన్నంతకాలం కలిపురుషుడు విజృంభించడానికి భయపడ్డాట, దాక్కున్నాడు అక్కడ ఇక్కడ. కానీ ఒక్కసారి కృష్ణుడు అవతారం చాలించగానే వాడికి ధైర్యం వచ్చింది. ఇక నన్ను అదుపులో పెట్టే పరమాత్ముడు వైకుంఠానికి వెళ్ళాడు, నేను రెచ్చిపోవచ్చు అనుకున్నట్టు వాడు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడా దినమున అశుభ ప్రతిపాదక మగు కలియుగంబు ప్రాప్తం బయ్యల్. భగవంతుడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడు అనే పేరుతో అవతరించి 128 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉన్నాడు. ఆయన ఉన్నంతకాలం ధర్మం మళ్ళీ 4 పాదాల నడిచింది. ఆయన అవతారం చాలించగానే, అంటే నేటికి 5119 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారం చాలించాడు. అందుకే మీకు పంచాంగాల్లో కలియుగాబ్ది 5119 అని ఉంటుంది. కృష్ణుడు అలా శరీరం విడిచిపెట్టడం, కలిపురుషుడు భూమి మీదకి రావడం రెండు ఒకేసారి జరిగాయి. కలిపురుషుడు భూమి మీద లేడని కాదు, అంతకాలం రహస్యంగా ఉన్నాడు, నక్కి నక్కి ఉన్నాడు. కానీ ఇప్పుడు పరమాత్మ లేడు గనక దర్జాగా బయటకు వచ్చాడు. అందుకని భాగవతంలో ఈ పద్యాలు ఏం చెప్పారు? ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీద తాను ధరించిన ఈ దివ్య శరీరమును విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడో ఆ క్షణమే లోకములలో అశుభములను ప్రతిపాదన చేసే కలిపురుషుడు అడుగుపెట్టాడు. అశుభములను ప్రతిపాదించుట అనగా ప్రజలను ఆవహించి
వీళ్ళు తప్పుడు పనులు చేసేటట్టుగా చేస్తాట. ఈ ప్రజలను ఆవహించడానికి ముందుగా ఈ కలిపురుషుడు ఏం చేస్తాడు? మనల్ని పరిపాలించే పాలకుల్ని పట్టుకుంటాడు. అందుకే కలియుగంలో మనల్ని పరిపాలించే రాజకీయ నాయకుల్లో 190 మంది కలిపురుషుడి యొక్క చుట్టాలు, దగ్గర చుట్టాలు. మళ్ళీ అందులో ఏం మొహమాటం లేకుండా ఈ సీడీ అందరికీ ఇవ్వండి. మన రాజకీయ నాయకులు ఎవరనుకుంటారు? వీళ్ళంతా కలిపురుషుడికి మంచి అసిస్టెంట్స్, దగ్గర బంధువులు వీళ్ళు. అందుకే వీళ్ళందరి దగ్గర ఏముంటాయి? వరసగా మద్యం, తాగుడు పోయించే ఎలక్షన్లో నెక్కుతారు. నేను చెప్పలేదు సుమా, వ్యాసుడు చెప్పాడు. కావాలంటే వ్యాసుడిని అడగండి, భాగవతంలో ఉందన్నమాట. ఇంకా రకరకాల అధర్మములన్నీ చేయించి వీళ్ళంతా అధర్మాన్ని వ్యాప్తి చేసే మహానుభావులట. ఒక్క 10 మంది ఉంటారట. ప్రతి 100 మందిలో 10 మంది మహాత్ములు ఉంటారు. ఆ 10 మంది మహాత్ములు మీరన్నమాట. ఇక్కడికి వచ్చి భాగవతం వింటారు. లేకపోతే ఇన్ని లక్షల మంది ఉంటే ఈ కాస్త మంది వస్తున్నారంటే ఒక 1000 మంది వింటున్నారు అనుకోండి, ఈ 1000 మంది పుణ్యాత్ములు. బహుశా ఇక్కడ ఎలక్షన్లో ఓటర్లే ఇంచుమించుగా ఒక 50 లక్షల మంది ఉంటే అందులో పుణ్యాత్ములు, భాగవతం వినేటటువంటి వాళ్ళు, శ్రీకృష్ణుడి యొక్క ప్రతీకలు ఇదిగో ఈ కాస్త మంది అనమాట. ప్రపంచంలో ఈ కొద్ది మంది చేసే పుణ్యంతో ఎంత భూమి నిలబడుతున్నది. ఈ కలిపురుషుడు ముందు కురుజాంగల దేశంలో అడుగుపెట్టాడు. ఇక్కడి నుంచి కురుక్షేత్ర ప్రాంగణం నుంచి మొదలుపెట్టి క్రమంగా కళింగ దేశం, అంటే వాడు ఒరిస్సా అని చెబుతున్నామే, అక్కడికి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ని బాగా పట్టుకున్నట్టు నేను అనలేదు సుమా. అందుకే మీకు చూడండి భాగవతంలో కిరాత హోణ ఆంధ్ర పుళింద కంకాహ ఏతే చండాల సంభవ పాపవర్తన. ఆ రోజుల్లో మన ఆంధ్రులు కూడా, తెలుగు వాళ్ళు కూడా బాగా పాపాలు చేశారు. అందుకే కిరాతులు, హూణులు, ఆంధ్రులు వీళ్ళు పాపాత్ములు అని రాశాడు. కాకపోతే పోతన గారు మహాత్ముడు గనక, ఆయన తెలుగువాడు గనక, వరంగల్ దగ్గర ఉన్న బమ్మెర ఆయన జన్మగ్రామం గనక బొత్తిగా తెలుగు వాళ్ళని కూడా పాపాత్ముల్లో చేర్చడం ఇష్టం లేక తెలుగులో అనువాదం చేస్తూ యవనవ్యాధ పుళింద హోణ శక కంకాభీర చండాల సంభవులు తక్కిన పాపవర్తనులు అన్నాడు. యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, ఆభీరులు, చండాల సంభవులు తక్కిన వాళ్లలోకి తోసేశాడు మనల్ని. తక్కిన పాపవర్తనలు అందరూ. ఇంకా తక్కిన వాళ్ళు అంటే కూడా చెప్పలేదు ఆయన, రిమైనింగ్ అన్నాడు అంతే. లేకపోతే రేపు పొద్దున్న ఉత్తర భారత్ వాళ్ళు మనల్ని ఎక్కడ అవమానిస్తారో అనో ఏదో కారణం చేత ఆయన కూడా పుణ్యాత్ముడు కాబట్టి కొంతమంది అయినా తెలుగు వాళ్ళల్లో పుణ్యాత్ములు ఉన్నారు కనుక దాన్ని విడిచిపెట్టాడు. అదో పక్కన పెడితే ఈ ప్రాంతాలలో కలిపురుషుడు సంచరించడం మొదలెట్టాడు. కలి సంచారం వల్ల ఏమవుతోంది? భార్య భర్తని గౌరవించడం మానేసింది. అంత పూర్వం దాకా ఏమండి మీరే మా దేవుడు అన్నది కాస్త దిక్కుమాలాడా, సాయంకాలం అయ్యేసరికల్లా వంట చేయవేమిరా ఆమెను అప్పడాల కర్రతో కొట్టడం మొదలెట్టింది. ఇంకా భర్త గారు నా భార్య దేవత అని పొగిడినవాడు కాస్త భార్యని చీల్చి చెండాడి కట్నం పట్టుకురాండం మొదలెట్టాడు. కొడుకులు తల్లిదండ్రుల్ని గౌరవించడం మానేశారు. పురాణం వినేవాళ్ళు గురువుల్ని గౌరవించడం మానేశారు. హరినామస్మరణం చేసేవాళ్ళు హరిని విడిచిపెట్టి హల్లో హల్లో అండం మొదలెట్టారు. హల్లో హెల్లో అంటేనే మీరు ఫోన్ ఎత్తగానే హెల్లో అంటే ఓ నరకమా అని అర్థం. హెల్ దాని పక్కన ఓ చేర్చారనమాట. రోజు ఫోన్ ఎత్తి హెల్లో హెల్లో అని మీరు యముడిని పిలుస్తుంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? యమలోకానికి పట్టుకుపోతున్నాడు. కాబట్టి దిక్కుమాలని హెల్లో తీసేయండి చక్కగా. ఎవరైనా మీకు ఫోన్ చేస్తే తప్పదు కనుక అందులో మాట్లాడాలి కనుక హరి ఓం అంటే వైకుంఠానికి కడతారు. హెల్లో అన్నవాళ్ళంతా గ్యారంటీగా యమధర్మరాజు గారికి చీప్ గెస్ట్లు, చీఫ్ గెస్ట్స్ కాదు వాడి, చీప్ గెస్ట్లు అవుతారు. యమధర్మరాజు గారికి కరుణ ఉండదు. సాయంకాలం పూట ట్యాంకు బండి దగ్గర మైసూరు బజ్జీలు, పుణుకులు, చల్ల పుణుకులు వేయిస్తారే అలా వేయిస్తారట. అందుకని మనం అనుక్షణం భగవన్నామం చెయ్యాలి. ఈ విధంగా తల్లిదండ్రులు, కొడుకులు, గురువులు, శిష్యులు, భార్యాభర్తల బంధం అన్నీ తొలగిపోయాయి. ఎక్కడ చూసినా పాపం, అఘం వ్యాప్తి చెందాయి. దాంతో పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. అంటే కలిపురుషుడు అడుగుపెట్టాడు, వీడిని వెంటనే అదుపులో పెట్టకపోతే ప్రమాదం అనుకున్నాడు. ఆయన ఒక కోదండం పుచ్చుకొని, ఈ వేదండపురాధీశుడు కోదండం చేత్తో పుచ్చుకొని మంచి ఖడ్గం, ధగధగ మెరిసేటటువంటి సునంద ఖడ్గంతో సమానమైన ఖడ్గం కూడా రథంలో పెట్టుకుని ఓసారి రథం ఎక్కి ఈ కలిపురుషుణ్ణి వేటాడడానికి వేటకి బయలుదేరాడు. ఆయన భూమండలం అంతా తిరిగాడు. ఎక్కడెక్కడ పాపాత్ములు ఉన్నా వాళ్ళని శిక్షించాడు. పాపాత్ముల్ని తక్షణం శిక్షించాలండి.
పాపాత్ముల దగ్గర ఏమాత్రము ఈ జాగరూకత వహించకూడదట. అసలు పనులు తక్షణం చేసేవాడు చాలా అవసరం. మంచినీళ్ళు అంటే ఇవాళ చెబితే ఏడాది తర్వాత వస్తే వాడి వల్ల మనకేం ఉపయోగం? కింకరులు ఎలా ఉంటారో మహారాజు అలా ఉండాలి అని శాస్త్రం చెబుతున్నది. కింకర శబ్దానికి అర్థం ఏమిటి? ఏదన్నా పని చెబితే చేతులు కట్టుకుని కింకరోమి, నన్నేం చెయ్యమంటావు అని అడిగి తక్షణం ఆ పని చేసి పెట్టేవాడిని కింకరుడు అంటారు. అంతేగాని ఏమండి మంచినీళ్ళండి అని వీడు చచ్చిపోయిన తర్వాత తిలోదకాలు ఇస్తే ఉపయోగం ఏమిటిట? తక్షణం చెప్పిన పని చేసేవాడు కింకరుడు. అసలు భాగవత్ సప్తాహానికి అలాంటి వాళ్ళు కావాలి. మీరంతా అలాంటి వాడు కాబట్టి ఈ సప్తాహాలు బాగా జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ గారు సూరిబాబు గారు. ఏమండోయ్ ఫలానా వస్తువు కావాలని పొద్దున్న చెప్పి రేపటిలోపు తెచ్చిపెట్టండి అంటే పరిగెత్తుకు తీసుకొచ్చాడు ఆయన. ఎలా తీసుకొచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను. ఇటువంటి వాళ్ళని ఏమంటారు? కింకరహ. సురసిద్ధ సాధ్య నర కిన్నర యక్ష చారణాసుర విద్యాధర కింకరాదులు అంటాడే, అందులో ఈ కింకరులు అనేవాళ్ళు దేవతలు ఒక జాతి వాళ్ళు. వీళ్ళెప్పుడు పరమాత్మ పని కోసం సంసిద్ధంగా ఉంటారట. అటువంటి మహాత్ముడు పరీక్షిత్తు. అందుకే అన్ని ప్రాంతాల్లో ఉన్న పాపాత్ముల్ని తక్షణం శిక్షిస్తూ తిరిగి ఒక ప్రాంతానికి వచ్చాడు. అవి ఉత్తర కురుభూములు. ఉత్తర కురుభూములు అంటే హరిద్వార దగ్గర నుంచి మొదలుపెట్టి గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదారం, హృషికేశం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఉత్తర కురుభూములు అంటారు. అవి చాలా పవిత్ర ప్రదేశాలు, దేవభూములు. అక్కడ ఆయన ఒక విచిత్ర దృశ్యం చూశాడు. అక్కడ ఒక ఆబోతున్నది. అది కైలాస పర్వతం అంత ఎత్తుగా ఉన్నది. చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆబోతు. ఆబోతులు ఎలా ఉంటాయి? తెల్లగా ఉన్నవి ఎక్కువ ఉంటాయి. అది కూడా తెల్లని ఆబోతు. దానికి 3 కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలే ఉంది. ఆ ఆబోతు బక్క చిక్కిపోయి కన్నీళ్లు కారుస్తోంది. దాని పక్కనే ఒక ఆవు ఉన్నది. ఆవు కాదు, చావు బతుకుల మధ్యలో ఉన్నది. ఆవు కూడా బాగా చిక్కిపోయి ఉంది. దాని కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. అది పదే మూత్ర విసర్జన చేస్తోంది, పేడ వేస్తోంది. దాని ఒళ్ళంతా దెబ్బలు, రక్తపు చారికలు కనపడుతున్నాయి. ఆ రెండింటిని చూశాడు మహాత్ముడు పరీక్షిత్తు. ఆ రెండు పక్క నిలబడి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. అందులో పాపం ఆవుతో అంది, ఓ గోమాత, ఈ భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు 128 ఏళ్ళు జీవించాడు. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టాడు. ఆయన ఉన్నంతకాలం నువ్వు సుఖంగా ఉన్నావు, ఆనందంగా బతికావు. ఇప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టగానే పరమపాపాత్ములు, నీచులు, క్షుద్రులు, క్రూరులు నిన్ను పరిపాలిస్తున్నారని బాధపడుతున్నావా? ధర్మం నశించిందని ఏడుస్తున్నావా అని ఆవును ఓదార్చింది. అప్పుడు ఆవు అన్నది, నన్ను నువ్వు ఓదార్చడం కాదు, నేను నిన్ను ఓదార్చాలి. పరమాత్ముడు ఉన్నంతకాలం నువ్వు 4 కాళ్లతో ఉన్నావు, ఇప్పుడు 3 కాళ్ళు లోపించాయి, ఒక్క కాలే మిగిలింది. ఈ ఒక్క కాలుతో నువ్వు ఎలా ఉంటున్నావు అని నీ గురించి బెంగ పెట్టుకుంటున్నానన్నది. ఇంతకీ ఆ ఆబోతు ధర్మదేవత. ధర్మదేవతకి కృతయుగంలో తపస్సు, శౌచము, దానము లేక యజ్ఞము, సత్యం, ఈ 4 పాదాలు. కృతయుగం తర్వాత తపస్సు పోయి మిగతా 3 పాదాలు మిగిలాయి. అంటే శౌచం మిగిలింది, దానయజ్ఞములు మిగిలాయి, సత్యం మిగిలింది. ద్వాపర యుగానికి వచ్చేసరికి 2 కాళ్ళు పోయాయి. అనగా తపస్సు పోయింది, శౌచము పోయింది, దానము యజ్ఞము మిగిలాయి. దానయజ్ఞములు 2 కలిపి ఒకే పాదం కింద లెక్క. అందుకే మూలంలో దానయజ్ఞములు అన్నాడు. సత్యం మిగిలింది. కలియుగంలో 3 పాదాలు పోయాయి, సత్యం మాత్రం మిగిలిందట. ఇంకా సత్యం భూమి మీద ఉన్నది. పూర్తిగా సత్యం నశిస్తే ఈ భూమి మీద ఒక్కడు ఉండడు. ఉన్న ఆ ఒక్క కాలుతోటే ధర్మదేవత పాపం కుంటుకుంటూ నడుస్తోంది. కాబట్టి ఇంతకీ ఆబోతు ధర్మదేవత, ఆవు భూదేవి. భూదేవి ఎప్పుడు గోరూపంలో ఉంటుంది. కొద్దిగా సౌండ్ పెంచకూడదండి, లైట్గా. గోరూపంలో తిరుగుతున్నది. ఆ 2 కృష్ణుడు లేడు, పాపాత్ములు పరిపాలిస్తున్నారు, దానివల్ల ధర్మం నశిస్తోంది, భూదేవి అల్లాడిపోతోంది అని ఒకదానికోటి చెప్పుకుంటూ బాధపడుతున్నాయి. సరిగ్గా ఇదంతా పరీక్షిత్తు వింటూనే ఉండగా జరిగింది. ఆ సమయంలో అక్కడ ఆ పురుషుడు, నీచాతి నీచుడు,
పరీక్షిత్తు చూస్తూ ఉండగా పరుగు పరుగున ఆవు ఆబోతూ ఉన్న చోటికి వచ్చాడు. కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర ఘోరాజముల్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిల్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగదన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతిల్. పరీక్షిత్తు చూస్తూ ఉండగా కైలాస పర్వతంలాగా తెల్లగా ఎత్తుగా పొడుగ్గా ఉన్న ఆబోతు దగ్గరకి, ఆవు దగ్గరకి ఒక క్రూరుడు వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు? కాలక్రోధుడు, యమధర్మరాజు వలె, మృత్యుదేవత వలె కోపంతో ఉన్నట్టు. మృత్యుదేవతకి కోపం ఎక్కువ ఉండయి, మృత్యుదేవతకి జాలి ఉండదు, ఎంతటి వాడినైనా పట్టుకుపోతుంది. మృత్యుదేవతకి పద్మాకర్ గారు అంటే పక్షపాతమా, లేదా ఇంకోటి అంటే పక్షపాతం లేకపోవడం ఏమీ లేదు. ఆయువు తీరితే వెనక ముందు చూడకుండా ఎంత పండితుండైనా పామరుండైనా ధనవంతుండైనా దరిద్రుండైనా టక్కన పట్టుకుపోతాడు వాడు. అందుకే కాలమునకు పక్షపాతం లేదు గనక ఎవరికైనా కోపం వస్తే ఆ కాలము వలె పక్షపాతం లేకుండా కోపం చూపించేవాడు అని వర్ణించేవారు. అటువంటి వాడు. మంచి బలమైన చేతులు ఉన్నాయి వాడికి, కండలు తిరిగిన చేతులు ఉన్నాయి వాడికి, నల్లని తుమ్మమొద్దులా ఉన్నాడు. జంఘాలుడు అంటే పిక్కబలం కలిగిన వాడు. కొంతమందికి పిక్కబలం బాగా ఉంటుంది, బాగా పరిగెత్తగలుగుతారు, చురుగ్గా వెళ్ళగలుగుతారు. అలాంటి వాడు స్పీడుగా వేగంగా వెళ్ళేవాడిని జంఘాలుడు అంటారు, పిక్కబలంతో నడిచేవాడు అన్నమాట. క్రూరుడు వాడు మహావేగంగా వచ్చి ఎడమ కాలుతో ఒక్క తన్ను తన్నాడు ఆబోతుని. ఆ తన్ను మామూలు తన్ను కాదట, నిర్ఘాత పాదాహతి. నిర్ఘాతం అంటే పిడుగు. పిడుగు పడితే మనకి ఎంత దెబ్బ తగులుతుందో అంత దెబ్బ తగిలేటట్టుగా కాలితో తన్నాడు. అంటే వాడు తన్నిన తన్ను పిడుగుపాటులో ఉందన్నమాట. అలాంటి తన్ను ఆ ఆబోతు డొక్కలో తన్నాడు, అది కింద పడిపోయింది. పాపం పడిపోయిందని మళ్ళీ తన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పక్కనున్న ఆవు దగ్గరికి వెళ్ళాడు, దాన్ని తన్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక పంచితిల్లగా మూత్ర విసర్జన చేస్తున్నాయట. బాగా తన్నితే పాపం ఆవులు పేడ వేస్తాయి, మూత్రం విసర్జిస్తాయి. పంచితిల్లుట అంటే మూత్ర విసర్జన చేయుట అన్నమాట. అలా పాపం వాటిని కార్చేలాగా, మూత్రం కార్చేలాగా తన్నడం మొదలుపెట్టాడు. పాపం ఇంతలో ఆవు ఆలోలాంగణ అశ్రుపూర్ణ కణచాలాం భక్కడీవాహ ఘర్మకీలాలా పూరిత దేహ ఉదయ దుఃఖాన్వితన్. ఆవు ఎలా ఉంది పాపం? కళ్ళమ్మట నీళ్లు కాలుస్తున్నది. మహాంభారవన్ పెద్ద శబ్దంతో అంబా అంబా అని అరుస్తున్నది. రక్షించు రక్షించు అన్నట్టుగా అరుస్తోంది. బాల తృణావళీ కబళ లోభస్వాంత, లేత గడ్డి తినాలనే ఆశ కలిగినటువంటి ఆవు పాపం. అజీవ వత్స, పక్కనే దూడ ఉంది, దూడ చచ్చిపోయింది పాపం, దాని దూడ కూడా పోయిందిట. అంతకంతకి దుఃఖిస్తోంది, కన్నీళ్లు కారుస్తోంది, ఒళ్ళంతా చెమట పట్టేసింది. ఘర్మ కేలాల ఆపూరిత దేహ, దాని ఒళ్ళంతా ధారాపాతంగా చెమట కారుతోంది.